దగ్గర ఒక ట్రాన్స్‌జెండర్ సిస్టర్ వచ్చారు. ఈవిడ నాయక్ పేరు ఇలియానా వైజాగ్ నుంచి వచ్చారు. ఆవిడ శీల ఆవిడ. సో, మన దగ్గర ఎస్ఆర్ఎస్ సర్జరీ చేపించుకున్నారు. ఎస్ఆర్ఎస్ సర్జరీ చేపించుకొని ఈరోజు డిశ్చార్జ్ అయిపోతున్నారు. సో, అసలు ఎప్పుడొచ్చారు? ఎలాగయింది సర్జరీ? మా గురించి ఎలా తెలుసుకున్నారు? కనుక్కుందాం. సో, మా గురించి ఎలా తెలుసుకున్నారు మీరు? నేను ఇన్‌స్టాలో చూసామండి. హ్మ్. మా గురువుగారు చెప్పి అమ్మ ఇక్కడ తీసుకొచ్చాము. ఓకే. సండే చేసుకున్నాము సర్జరీ. హ్మ్. ఇవాళ 7 డేస్ అవుతుంది. సో, మంచిగానే ఉంది. ఆ! పర్లేదు. సో, మీకు స్టాఫ్ కూడా బాగానే చూసుకున్నారు. స్టాఫ్ కూడా బానే చూసుకున్నారు. హ్మ్. సో, మీరు వచ్చారు గదా! వచ్చిన తర్వాత ఫస్ట్ డే సర్జరీ అయింది కదా మీకు. అప్పుడు ఎలా అనిపించింది? పెయిన్ ఎలా ఉంది? ఏంటి? పర్లేదు, కొంచెం బెటర్ బానే ఉంది. అంటే ఇప్పుడు సర్జరీకి ముందు మీకు భయం ఒకటి ఉంటది కదా! సర్జరీ చేసిన తర్వాత వెంటనే మీకు పెయిన్ ఎక్కువుందా? తక్కువుందా? ఎలా ఉంది? కరెక్ట్‌గా ఎలా ఉందో అది చెప్పండి పర్లేదు. పెయిన్ అయితే కొంచెం బానే ఉంది. అంతగా ఎక్కువగా ఏమీ లేదు. ఓకే. పర్లేదు బానే ఉంది. ఓకే. సో, పెయిన్ కొద్దిగా ఉంది. సో, పెయిన్ కొద్దిగా తగ్గి ఎన్నో రోజుల నుంచి మీకు తగ్గింది? ఎన్నో రోజుల నుంచి నడవడం మొదలెట్టారు? సర్జరీ అయ్యి మరుసటి రోజు నుంచి నడవడం స్టార్ట్ చేశాను. సర్జరీ అయిన మరుసటి రోజు నుంచి మీరు నడవడం స్టార్ట్ చేశారు. సో, మీకు నడవడం స్టార్ట్ చేసిన తర్వాత మా స్టాఫ్ అది మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? అంటే టైంకి మెడిసిన్స్ అవి ఇచ్చారా? టైంకి మీకు కావాల్సిన సదుపాయాలు అది చూసారా లేదా? టైంకి ఇచ్చారు సార్, మెడిసిన్స్ గట్రా బాగానే ఇచ్చారు. స్టాఫ్ కూడా బాగానే చూసుకున్నారు. బాగానే చూసుకున్నారు. టైం మిమ్మల్ని చూసుకున్నారు. ఈ 7 రోజులు మిమ్మల్ని ఒక పేషెంట్ లా చూసుకున్నారా? లేదంటే వీళ్ళు ట్రాన్స్‌జెండర్ బాబు వీళ్ళు వచ్చారు మా దగ్గరికి అని చూసుకున్నారా? లేదు లేదు, ట్రాన్స్ అనే వాళ్ళైతే చూసుకోవాలి. అలాగే పేషెంట్ ని ఎలాగైతే ట్రీట్ చేస్తారో అలానే చేస్తారు. ఏ పేషెంట్ ని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేస్తాం. సో, మీ నాయక్ వచ్చి చూసేవారు కదా! సో, అడిగి ఉండేవారు ఎలా చూస్తున్నారు? ఏంటి? బాగా చూస్తున్నారా లేదా? టైం కన్నా ఇస్తున్నారా లేదా అని. మీ నాయక్ హ్యాపీయా? లేదా ఆవిడ కూడా? లేదు లేదు, బాగానే ఉన్నారు. హ్యాపీగానే ఉన్నారు. సో, మౌల్డ్ ఒకటి పెట్టి మేము లోపల చూసాము. ఒక 6 ఇంచెస్ వరకు డెప్త్ వచ్చింది. సో, మనం ఇది పినైల్ ఇన్వర్షన్ టెక్నిక్ చేసాము. సో, చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇంకొకటి ఇంపార్టెంట్, చాలా మంది వీడియో చూసిన ద్వారా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇచ్చిన మౌల్డ్ ఆర్ఎల్స్ డెమో అంటారు మీ లాంగ్వేజ్‌లోని. అది లోపల పెట్టుకొని తీస్తూ అట్లీస్ట్ ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు చేయాలి. మీరు 2వ నెల తర్వాత నుంచి సెక్షువల్‌గా పాల్గొనొచ్చు. సో, పాల్గొనకపోతే ఏదైతే డెమో ఉందో డెమో లోపల పెట్టుకోవాలి. డెమో పెట్టుకోకుండా మీకు నచ్చినట్టుంటే డెమోని సరిగ్గా మీరు క్లీన్ చేసి వాడకపోతే మీకు మళ్ళీ కూరుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, డెమో సరిగ్గా వాడుతూ సెక్స్లో సరిగ్గా పాల్గొంటే దీనంతా మంచి సర్జరీ లేదు. సో, అందుకని మీరు డెమో సరిగ్గా వాడుతూ ఉంటే మీకు క్లోజ్ అవ్వదు పోలు. వాడకుండా మేము వదిలేస్తే క్లోజ్ అవుద్ది. ఎందుకంటే మనం వీళ్ళకి చేసింది పెనైల్ ఇన్వర్షన్ టెక్నిక్. ఈవిడ వెయిట్కి హైట్కి ఇదే కరెక్ట్. ఆవిడ నాయక్ కూడా ఈవిడ స్పెసిఫిక్గా కావాలి నాకు ఇదే ఎస్ఆర్ఎస్ అంటే ఇక్కడ తీసుకొచ్చి చేయించారనమాట. ఇలా మనం చాలా సర్జరీస్ చేస్తున్నాం. సో, ఈరోజు 7th డే వెళ్ళిపోతున్నారు. సో, ఓవరాల్గా మీరు హ్యాపీగానే ఉన్నారు కదా? హ్యాపీ ఓవరాల్గా బాగా చూసుకున్నారు. సో, చూస్తున్నారు కదా సిస్టర్స్, లైక్ మీరు కూడా ఇలాగ ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటే మా దగ్గరికి రావచ్చు, సంప్రదించవచ్చు, సర్జరీ చేసుకొని హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు. సో, ఈ శివరాత్రి మీరు హ్యాపీగా స్పెండ్ చేసుకోండి, మీ ఫ్యామిలీతో హ్యాపీగా చేసుకోండి. కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్.